చివరి రోజుల్లో తన కుటీరంలో ధ్యానంలో ఉన్న శబరి ఎంతోమంది మహర్షులకు కూడా సాధ్యం కాని సిద్ధి పొందే స్థితిలో ఉంది. విష్ణువే శ్రీరాముడిగా వస్తాడని శబరికి మతంగ మహర్షి శిష్యులే చెప్పారు. అందుకే ఎన్నో ఏళ్లుగా రాముడి కోసం ఎదురుచూస్తోంది. అలా శ్రీరాముడు తన ఆశ్రమానికి రాగానే శబరి ఆనందానికి అంతులేదు. రామలక్ష్మణుల పాదాలకు శబరి నమస్కరించింది. ఇద్దరినీ తన ఆశ్రమంలోకి ఆహ్వానించి ఘన సత్కారాలు చేసింది. ఇన్నాళ్ల తపస్సుకి రామదర్శనంతో గొప్ప ఫలితం దక్కిందని శబరి రాముడికి వివరించింది. శబరి ఆశ్రమంలో ఎందరో మునులు తపస్సు చేసేవారు. శ్రీరాముడు చిత్రకూట పర్వతానికి వచ్చే నాటికే ఎంతోమంది మునులు మోక్షం పొంది వెళ్లిపోయారని శబరి చెప్పింది. తాను మాత్రం రామదర్శనం కోసమే ప్రాణాలు వదలకుండా ఎదురుచూస్తున్నానని రాముడికి భక్తితో కన్నీటితో వివరించింది. భక్తి మార్గంలో ఎంతోమంది మహానుభావులున్నారు. వారిలో గొప్ప భక్తురాలు ఈ శబరి. శ్రీరామా, నువ్వు వస్తావని ఈ వనాల్లో మంచి ఫలాలనిచ్చే వృక్షాలను ఎంపిక చేశానని శబరి చెప్పింది. ఆ అందమైన వనాలను రామలక్ష్మణులకు శబరి దగ్గరుండి చూపించింది. ఇక నీ దర్శనమైంది, నాకు మోక్షం ప్రసాదించు రామా అని శబరి శ్రీరాముణ్ణి ప్రార్థించింది. తాను పోగు చేసిన ఫలాలతో రామలక్ష్మణులకు ఆతిథ్యమిచ్చింది. సినిమాల్లో చూపించినట్లు పుల్లగా ఉన్నాయో తీయగా ఉన్నాయో చూసేందుకు శబరి ముందుగా రుచి చూసి రాముడికి తినిపించినట్లు వాల్మీకి రామాయణంలో ఎక్కడా లేదు. అది సినిమాల కోసం సృష్టించిన కథ. శ్రీరాముణ్ణి దర్శించి ఆయనకు ఆతిథ్యమిచ్చిన వెంటనే రాముడి అనుమతి తీసుకొని శబరి తన పార్థివ శరీరాన్ని వదిలేసింది. శబరి నుంచి దివ్య తేజస్సు స్వర్గం వైపు ప్రయాణమైందని వాల్మీకి రాశారు.